నా పేరు సెంబి ఇంద్రానగర్ యూనిట్ నుంచి. అల్హమ్దుల్లా మేము ఇక్కడ ఇంద్రానగర్ యూనిట్ అధ్యక్షురాలని. అయితే ఇక్కడ ఈ యొక్క ఉద్యమం దేశవ్యాప్త జాగృతి ఉద్యమం. ఇది మహిళా విభాగం నుంచి జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఇది నిర్వహిస్తుంది. అయితే స్వేచ్ఛ, విచ్చలవిడి స్వేచ్ఛ అన్ని అనర్థాలకు దారితీస్తుంది. ఈ అనర్థాలకు దారితీస్తుంది, ఇలా జరగకూడదు. మరి సమాజంలో నైతిక విలువలు కలిగిన జీవితాన్ని మనమందరం కూడా జీవించాలి అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని చేపట్టాము. మరి ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి మరి యువతకు కూడా స్కూల్స్, కాలేజెస్, తర్వాత మిగతా హిందూస్లో కూడా, నాన్ ముస్లిమ్స్లో కూడా, ముస్లిమ్స్లో కూడా, మరి అదేవిధంగా ప్రతి చోట కూడా ఈ విషయాన్ని మేము దీని మీద అవగాహన కలిగించడం కోసమే ఈ ఉద్యమాన్ని చేపట్టాము. మరి ఇలా ఈ ఉద్యమాన్ని చేపట్టడం ద్వారా మరి కొన్ని చెడులను మనం దూరం చేయవచ్చు, మంచిని మనము ప్రసారం చేయాలనే మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము, ఈ ఉద్యమాన్ని చేపట్టాము. తప్పకుండా మాకు దీని మీద విజయం కలుగుతుందని మేము ఆశిస్తున్నాము. మరి ఈరోజు జరిగే చెడుల్లో, ఈ సమాజంలో ఎన్నో చెడులు జరుగుతున్నాయి. మద్యపానం అంటూ, తర్వాత యువతులపై ఎన్నో డ్రగ్స్ ఒకటి, తర్వాత యువతులపై అత్యాచారాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మానవ విలువలను, నైతిక విలువలను మర్చిపోయి మానవుడు మరి జీవిస్తున్నాడు. మరి ఎవరి భయం లేకుండా, ఇన్ని చట్టాలున్నా కూడా, ఇన్ని ప్రభుత్వాలున్నా కూడా ఏమి కూడా భయం లేకుండా ఈ యొక్క అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి అని అంటే మరి దీనికి కారణం ఏంటో విచ్చలవిడి తత్వం ఇది. మరి స్వేచ్ఛ అని, ఇది మరి సమానత్వం అని, కొంతమంది స్త్రీలు కూడా, యువతులు కూడా స్వేచ్ఛ సమానత్వం అని చెప్పేసి ఎంతో మంది మోసపోతున్నారు. ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలని మేము ఒక చిన్న ఉద్యమాన్ని చేపట్టాము. ఇది 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ ఉద్యమాన్ని మేము సాగిస్తాము. మరి తప్పకుండా మీరు కూడా రండి, అందరం కలిసి చేయి కలిపి ఈ యొక్క చెడును దూరం చేసి మంచిని స్థాపించాలనే మంచి ఉద్దేశం ఇది. అందరం కలిసి మంచి సమాజాన్ని తీసుకొద్దాము, మరి ఈ చెడులను దూరం చేద్దాము. మరి ఈ యొక్క మంచి ఉద్దేశానికి ఆ దైవం కూడా తోడుండాలని కోరుకుంటూ వాకులు దావానా అల్హమ్దులిల్లాహ్. విఐపీస్ దగ్గర చూడండి, పొలిటికల్ లీడర్స్, విఐపీస్, డాక్టర్స్, లాయర్స్ అందరిని ఎవరిని విడిచిపెట్టేది లేదు, అందరి దగ్గరికి వెళ్తుంది. ఈ యొక్క జమాతే ఇస్లాం వింగ్ అందరి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మంచిని బోధించడం అనేది జరుగుతుంది. మంచి వైపు తీసుకురావడానికి మరి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మన వంతు సహాయం మనం చేస్తాం, ప్రయత్నం చేస్తాం. డోర్ టు డోర్ వెళ్తాము, చిన్న పల్లెటూర్లకి, చిన్న గ్రామాలకు వెళ్ళి కూడా అందరికీ కూడా, డ్వాక్రా మహిళల దగ్గర నుంచి మరి టీచర్స్ దగ్గర నుంచి అందరికి కూడా మనం ఈ యొక్క ఉద్యమం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏందో అందరికీ కూడా అవగాహన కలిగించడానికి ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టాము. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా సోదరులందరికీ కూడా మరి చాలా కృతజ్ఞతలు, ఎంతో ఓపికతో ఈ మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందుకని ఇంకా మీ యొక్క సపోర్ట్ ఎల్లవేళలా కావాలి. మీ యొక్క మీడియా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉండాలి. అందరం కలిస్తేనే ఒక ఉద్యమాన్ని మనం సక్సెస్ చేయగలము. మరి అలాగా అందరం కలిసి ఎప్పుడు ఉద్యమాన్ని ముందుకు సాగిద్దాము, మరి దీన్ని విజయవంతం చేద్దామని నేను కోరుకుంటున్నాను. शोबे खवातीन जमात इस्लामी हिंद की तरफ से एक मुल्क ईद मुहिम, एक तवील मुहिम शुरू की जा रही है, जो सितंबर 1 था सितंबर 30 तक एक महा मुहिम है, जिसका थीम है अखलाकी मोहसिन आज़ादी के ज़मीन। इस मुहिम का मकसद लोगों में आगाही पैदा करना और इन्हें बताना कि हकीकी आज़ादी क्या है और इसे अखलाकियत से कैसा जोड़ा जाए। सच तो ये है कि इंसान अखलाकी अवतार पर अमल करके ही आज़ादी को हासिल कर सकता है और पायदार हासिल मुमकिन हो सकती है। इस मुहिम का मकसद बिला तफरीक साथ पार तमाम लोगों में एक साथ
तौर पर आज़ादी को अखलाक के साथ जोड़ने पर मुहिम का मकसद है। और इस मुहिम के दौरान शहरी सतह पर हम लोग स्कूल्स कॉलेजेस में इस मुहिम को बेदारी के तौर पर अखलाक महसीन और आज़ादी के ज़मीन के बेदारी के प्रोग्राम किए जाएंगे और फोल्डर्स तकसीम किए जाएंगे और VIP से भी मीट किया जाएगा। జిలై నాజిమా అస్మాన్జీ। నా పేరు కాసిమా షాహీ, జమాతే ఇస్లామీ స్ట్రీట్ టౌన్ అధ్యక్షురాలు. ఈరోజు ఒక ఉద్యమం, దేశవ్యాప్తంగా ప్రచార ఉద్యమం సెప్టెంబర్ 1 నుండి 30 వరకు జమాతే ఇస్లామీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరుగుతుంది. నైతికతే స్వేచ్ఛ అనే అంశంపై కులం, వర్ణం, ప్రాంతం, మతం, భావజాలం, లింగభేదం లేకుండా ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ అనేది జన్మ హక్కు. స్వేచ్ఛ వాతావరణం ద్వారానే వ్యక్తికి పూర్తి అభివృద్ధి, పురోగతి పొందుతాడు. అయితే ఈ వాస్తవానికి మొత్తం విశ్వం పనితీరుని విశ్లేషిస్తే అది సజావుగా పనిచేయడానికి కొన్ని రకాల నిబంధనలు అవసరమని మనం అర్థం చేసుకోవచ్చు. మన భౌతిక, శారీరక కూడా ఒక నిర్దిష్ట వ్యవస్థ కింద పనిచేస్తుంది. మన నేటి జీవితంలో సరైన చక్కని ఫలితాల కోసం ఆటల్లో కూడా కొన్ని నియమాలను మనం పాటిస్తూ ఉంటాం. ఈ విశ్వం సృష్టించిన సృష్టికర్త మానవాళికి ఇహలోకంలో, పరలోకంలో శాంతియుతంగా మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఏర్పాటు చేశాడు. కానీ ఆ స్వేచ్ఛను, స్వాతంత్రాల పేరుతో అన్ని రకాల నీతి, నైతికత విలువల నుండి విముక్తి సమర్థించే అనేక సిద్ధాంతాలు వ్యాప్తిలో ఉన్నాయి. దీని ఫలితాలతో మరి మానక ద్రవ్యాలు, బానిసలైన వారి సంఖ్య, అశ్లీలత వ్యాప్తి, వివాహేతర సంబంధాలు, ఆత్మహత్యలు పెరగడం కనిపిస్తున్నాయి. నా జీవితం నా ఇష్టం అనే నినాదంతో ఈరోజు యువత మరింత గందరగోళంలో పడి ఒంటరితనం, నిరాశ, ఒత్తిడికి వైపు నడుస్తున్నాయి. అయితే ఇలాంటి వాతావరణం చీకటి నుండి మరి వారికి వెలుగు వైపుకు తీయడానికి మరి ఈ ఉద్యమం యావత్తు భారతదేశంలో మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సమాజంలో నైతిక విలువలను పాటించకపోవడం వల్లే కలిగే నష్టాలను మన సమాజానికి తెలియజేయడం, వారికి అవగాహన కల్పించడం మన కర్తవ్యం. ఈ ఉద్యమంలో నైతికతే స్వేచ్ఛ అనే అంశంపై 2 రోజుల పాటు జాతీయ స్థాయి ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తుంది. దీని లక్ష్యం మరి క్యాడర్ను కూడా JH క్యాడర్ను ఇస్లాం మార్గాలను అనుసరించి ఖురాన్ మరియు సున్నత్ ఆధారంగా పనిచేసే విధంగా వారిని తీర్చిదిద్దడం, అదేవిధంగా ముస్లిం సమాజంలో కూడా ఖురాన్, సున్నత్ ద్వారా ఇస్లాం సమాజాన్ని పొందవలసిన అవసరం గురించి అవగాహన కల్పించి మంచి వ్యక్తులుగా ఎదగటానికి వారిలో ఇస్లామిక నైతిక విలువలను పెంపొందించడం, అదేవిధంగా భారతీయ సమాజంలోనూ మరి నైతిక అనేది స్వేచ్ఛకు పునాది అని సాధారణంగా అవగాహన కల్పించడం, ఇతరులకి హాని కలిగించకుండా ఆనందం, శ్రేయస్సును పొందే విషయాలను ఎంపిక చేసేందుకు ఇది మనల్ని అనుమతిస్తుంది అని తెలియజేయడం, అలాగే అది మనల్ని పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది అని తెలియజేయడం ఇవి ముఖ్య లక్ష్యంగా. మరి స్వేచ్ఛ, స్వాతంత్రానికి సంబంధించిన తప్పుడు భావాలను, అనర్థాలను గురించి హెచ్చరించడం, ప్రతి సంస్కృతిలోనూ ఉమ్మడి నైతిక విలువలు బహిరంగంగా చర్చలోకి తీసుకురావడం, అందరూ శాంతియుతంగా జీవితాన్ని గడపడానికి సరైన స్వేచ్ఛను, ఇస్లామిక్ విలువలను అందజేస్తుంది అని తెలియజేయడం ఇది ముఖ్య ఉద్దేశం. My name is Asfiya Anjum, Unit President, Hila Unit. Ladies and gentlemen, friends and members of the press, we are here today to discuss an issue that affects everyone. Freedom is valuable, but it is comes with the responsibility to uphold good values. When these values are ignored, society suffers. Today, many people prioritize materialism and personal freedom over morality, leading to broken families, bad habits,
and a sense of loss. This is not just a problem for one group, it affects all of us. Some societies promote freedom without that encourages people to follow their desires without thinking about the consequences. This has caused serious problems like unstable relationships without commitment and addiction and a loss of community. But there is hope. Islam teaches that true freedom is about living in a way that brings peace and benefit everyone. In September 2024, the Women's Department of Jamaat-e-Islami Hind will launch a campaign, nationwide campaign called Morality is Freedom. This campaign invites everyone to reflect on the importance of moral values in our lives. By standing up for these values, we can protect our families and build a better society. Campaign includes door-to-door awareness programs, educational initiatives in colleges, schools, targeting students, and meetings with professionals. Let us work together to restore the moral foundation of our communities. We can protect our families, support our children, and build a better future for everyone. Thank you. ये मुहिम जो सितंबर 1 से लेकर 30 तक है, ये मुहिम जो आज़ादी इस्लामी ये जो मुहिम है हमारी, वो मुहिम को हम जो है इंफरादी लेवल और जो है इज्तिमाई लेवल पे भी ले जाना चाहते हैं। जैसे कि आपको मालूम है कि इस यानी कैडर मीट भी उसके बाद में जो है हिंदुस्तानी समाज पर भी जो है हमें इस पर काम करना है और पूरे हिंदुस्तान में ये मुहिम जो है मुहिम का आगाज़ अल्हम्दुलिल्लाह हो रहा है 1 तारीख से। तो इसके ज़रिए से हम जो है यानी मोरालिटी इज़ फ्रीडम, इसका जो है हम तमाम लोगों के अंदर ले जाना चाहते हैं। इसके मुख्तलिफ काम हैं, जैसे कि स्कूल्स और कॉलेजेस में भी हम जो है इसको ले जाएंगे और नौजवान तबका, नौजवान लेडीज़ और जो है यानी गर्ल्स में ये जो है हम इस मुहिम को ले जाएंगे कि फ्रीडम जो है जिस चीज़ को आज वेस्टर्न कल्चर जो है फ्रीडम को बता रहा है वो असल में नहीं है, बल्कि फ्रीडम जो हमें कुदरत ने दिया है, अल्लाह ताला की जो अहकाम हमें दिया है उस पर हमें जो है वो हमारा ज़ामीन है, इसको हम लोगों तक ले जाएंगे और इसके बहुत सारे मुख्तलिफ प्रोग्राम से हल्के के लेवल के प्रोग्राम और मकामी लेवल के प्रोग्राम और फिर सिटी लेवल के प्रोग्राम से। जी।